గురువుగారు, మహాలయ పక్షాలు అంటే ఏమిటి? మహాలయ పక్షాల యొక్క ప్రత్యేకత ఏంటో తెలియజేస్తారా? మహాలయ పక్షాలు ఈ రోజు నుంచి ప్రారంభమవుతున్నాయి. చాలా దివ్యమైనటువంటి మహాలయ పక్షాలు, అత్యంత ముఖ్యమైనటువంటి మన ఆరాధనలో 2 రకాలైన దేవతలకు ప్రత్యేకించి ఆరాధన చేసి తీరాలి. ఒకటి దేవతలు, 2 పితృదేవతలు. ఈ పితృదేవత ఆరాధనకు ఈ మహాలయ పక్షాలు చాలా ముఖ్యమైనటువంటి. మహాలయం, లయం అంటే ఈ జీవుడు పుట్టిన తర్వాత 6 అవస్థలను పొంది ఉంటాడు. ఒకటి జాయతే, పుట్టుట. 2 అస్థి, పుట్టినవాడు ఉండుట. 3వది పెరుగుట. 4వది విపరిణమతి, మార్పు చెందుట. 5వది జర, వృద్ధాప్యం, క్షీయతే అంటాం. 6వది నశ్యతి, నశించుట. పుట్టిన దగ్గర నుంచి నశించేంత వరకు 6 అవస్థలు కలిగినటువంటి వాడు 6వ అవస్థలో అతడు మరణించిన తరువాత మోక్షాన్ని పొందాలి. దాన్ని లయము అని అంటాం. లయము అంటే ఎక్కడ నుంచి వచ్చామో మరల అక్కడ లీనమైపోవుట. భగవంతుని ద్వారా మనం వచ్చాం, మరల ఎక్కడ లీనమవుతాము అంటే భగవంతునిలో లీనమైపోవటం. ఆ భగవంతునిలో లీనమైపోవటానికి అతడు వెళ్ళిపోయిన తర్వాత, ఆ జీవుడు వెళ్ళిపోయిన తర్వాత ఈ బ్రతికి ఉన్నటువంటి వాళ్ళు, కొడుకులు కానీ బంధువులు కానీ ఎవరైనా అతడు వెళ్ళిపోవటానికి కావలసినటువంటి, ఆ లీనం కావటానికి కావలసినటువంటి కర్మలు పరిపూర్ణంగా చేయాలి. చేస్తే అప్పుడు ఆ జీవుడు లయం అవుతాడు భగవంతుని అంత. ఒకవేళ చేయకపోతే లయం అయ్యేటువంటి అవకాశం లేదు. ఏ కర్మనైనా విధి విధానాన్ని అనుసరించి చేస్తే ఆ కర్మ పరిపూర్ణం అవుతుంది. చేయకపోతే పరిపూర్ణం కాదు. అలాగే ఈ జీవునికి కూడా లయం కావటానికి, భగవంతునిలో లీనం అవ్వటానికి కావలసినటువంటి కర్మకాండ మొత్తం చేయాలి. ఆయా కర్మకాండలు కనుక చేస్తే అతడు లయం అయిపోతాడు. ఒకవేళ చేయకపోతే లయం అవ్వటం అనేది ఉండదు. మనకు శాస్త్రం ఏం చెబుతున్నది అంటే, అలా చేయకపోతే జీవుడు ఇక్కడే ఉంటాడు. ఇక్కడే ఉండి అతడి యొక్క వాంఛలు తీర్చుకోవడం కోసం అనేక రకాలైన బాధలు పెడుతూ ఉంటాడు ఉన్నవాళ్ళని. అందువల్ల ఆ లయం అనేటువంటిది జరగాలి. అయితే కొంతమంది ఆ చేయవలసినటువంటి కర్మకాండను, విధి విధానాన్ని తెలుసుకుని దాని పద్ధతి ప్రకారం చేసేటువంటి వాళ్ళు ఉంటారు. కొంతమంది తెలిసినా చెయ్యలేని పరిస్థితిలో ఉంటారు. కొంతమంది ఎందుకు చేయాలి, ఆ వెళ్ళిపోయిన వాళ్ళు వచ్చి తింటారా, ఇవన్నీ ఊరికే పెట్టినవి, మూఢనమ్మకాలు, ఇట్లా మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది చేయలేని స్థితిలో, ఆర్థికంగా లోపం ఉండటం చేత కానీ, సమయం లేకపోవటం కానీ, అనేక రకాలైన కారణాల చేత చేయకుండా ఉంటారు. అలా చెయ్యకుండా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఈ పక్షంలో, ఈ 15 రోజులలో కనుక వాళ్లకు ఏర్పాటు చేసినట్లయితే తప్పనిసరిగా వాళ్ళు లయం అవుతారు. కనుక దాన్ని మహాలయం అని పిలిచారు. మహాలయ పక్షాలు కాదు, మహాలయ పక్షములు. పక్షములు అంటే 15 రోజులు. ఆ 15 రోజులలో ఏర్పాటు, ఈ 15 రోజుల్లో కనుక చేసినట్లయితే, ఇవాటి నుంచి ప్రారంభం కదా, ఈ 15 రోజుల్లో కనుక మనం ఆ వెళ్ళిపోయినటువంటి తల్లిదండ్రులకు కానీ బంధువులకు కానీ మహాలయ పక్షాల్లో ఆ మహాలయం ఏర్పాటు కనుక చేసినట్లయితే, ఇంతకాలం చెయ్యకుండా ఉన్నదానికి ప్రాయశ్చిత్తంగా చేసుకోవాలి, ఇప్పుడు చెయ్యాలి. ఈ 2 కలిపి చేసేదాన్ని మహాలయం అని అంటారు. ఎప్పుడైతే మరణించిన వాళ్లకు ఈ 15 రోజుల్లో ఏర్పాటు చేస్తామో వాళ్ళు తప్పక భగవంతునిలో లీనమవుతారు. ఏ దయ్యాలుగానో, భూతాలుగానో, పిశాచాలుగానో ఉండే అవకాశం లేదు. ఇవి ఉన్నాయా అంటే ఉన్నాయి. గాలిలో అనేక రకాలైన శక్తులు ఉంటాయి.
ఆయా శక్తులు వాటికి కావలసిన వ్యవహారాలు చూసుకుంటూ ఉంటాయి. అందుకోసమని అలా కాకుండా వాళ్ళు ఏ విధమైన ఇబ్బంది పడకుండా వాళ్ళు ఇక్కడే ఉండి మనల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండటం కోసమే ఈ పక్షములు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మాసంలో ఈ వచ్చినటువంటి 15 రోజుల్లో కనుక ఆ వెళ్ళిపోయిన వాళ్లకు పెట్టినట్లయితే దివ్యమైనటువంటి స్థితి వాళ్ళకు కలుగుతుంది. దానివల్ల మనం క్షేమంగా ఉండగలుగుతాం. ఈ తద్దినాలు కానీ ఇవన్నీ కూడా కర్మకాండలు కానీ ఇవన్నీ దేని కొరకు చేస్తున్నాము అంటే వాళ్ళ కొరకు మన కొరకు కూడా. వాళ్లకు చేయకపోతే వాళ్ళు వెళ్ళే అవకాశం లేదు. వాళ్ళు వెళ్ళే అవకాశం లేకపోతే మనకు ప్రమాదం జరిగే అవకాశం ఉన్నది. ఆ కారణం చేత వాళ్లకు లయం కలగాలి, మనకు ప్రమోదం కలగాలి, ప్రమాదం లేకుండా ఉండాలి. ఆ కారణం చేత ఈ మహాలయ పక్షములు అని ఒక 15 రోజులు ఏర్పాటు చేశారు. ఎవరైనా ఏ తిథుల్లో పెడతారు? ఈ 15 తిథుల్లోనే వెళ్ళాలి. పాడ్యమి, విధియ, తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పౌర్ణిమ లేదా అమావాస్య. కనుక ఈ 15 రోజుల్లోనే వెళ్ళాలి. ఈ 15 రోజుల్లో ఆయా పెద్దవాళ్ళు ఏ తిథి నాడు వెళ్ళారో ఆ తిథి నాడు కనుక ఏర్పాటు చేసినట్లయితే వాళ్ళు తప్పకుండా లయం చెందుతారు. మనకు ఏ ప్రమాదము లేకుండా ప్రమోదం కలుగుతుంది. అందుకొరకు ఏర్పాటు చేసినవే ఈ మహాలయ పక్షములు. అంతేగాని మహాలయ పక్షాలు కాదు, మహాలయ పక్షములు.